మరొక ప్రశ్న ఏమిటి అంటే ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఇది ఒక ప్రశ్న బట్టి పట్టాల్సిందే. ఓకేనా సార్? నాయనమ్మ ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి అనండి. వృద్ధుల పట్ల వైఖరి అది మాత్రమే టిక్ చేయాలి, వేరేది ఏది టిక్ చేయకూడదు. అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలన్నీ చదివితే, ఇతివృత్తాలన్నీ చదివితే ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? చెలిమి లెసన్ ఉందా? చెలిమి ఉంది. చెలిమి ఏ ప్రక్రియ? చెలిమి అచ్చ తెలుగు కావ్యం అనండి. అచ్చ తెలుగు కావ్యం. చెలిమి ఇతివృత్తం మానవ సంబంధాలు. సూపర్, వెరీ గుడ్. బట్టి పట్టాలి. ప్రక్రియ ఒక బిట్ ఉంటుంది, ఇతివృత్తం ఒక బిట్ ఉంటుంది. మరియు ఆ పాఠము రచించినటువంటి కవి. ఓకేనా సార్? కవి కానీ ఒక రచయిత కానీ ఖచ్చితంగా బిట్ ఉంటుంది. అది లేకుండా ప్రశ్నాపత్రము నాస్తి, మనకు తెలిసిన విషయం. ఓకేనా మాస్టర్? ఈ లెసన్ రచించిన వారెవరు? సింపుల్ క్వశ్చన్స్. తదుపరి ఈ కవి యొక్క ముఖ్యమైన రచనలు ఒక క్వశ్చన్. కవి యొక్క ముఖ్యమైనటువంటి బిరుదులు, ఏమైనా అవార్డులు. ఓకేనా? ఇవన్నీ మనం చదువుకునే ప్రయత్నం చేయాలి. అది కాక మరొక బిట్టు, ఆ పాఠము ఏ గ్రంథంలోనిది, అసలు ఎక్కడి నుండి గ్రహించబడింది అనేటటువంటి ఒక క్వశ్చన్ ఇస్తాడు గారు. ఓకేనా సార్? ధర్మార్జునులు ఏ గ్రంథంలోనిది? ధర్మార్జునులు అనే లెసన్ ఉందా మనకి? ఉంది. ఉందా లేదా? ఉంది. ధర్మార్జునులు ఏ ప్రక్రియ? ప్రబంధం. అవునా కదా? ధర్మార్జునులు ఎక్కడి నుంచి గ్రహించబడింది? విజయ విలాసం ప్రథమాశ్వాసంలోనిది. ఆప్షన్స్ ఇలా ఇస్తాడు: విజయ విలాసం ప్రథమాశ్వాసం, విజయ విలాసం ద్వితీయాశ్వాసం, విజయ విలాసం తృతీయాశ్వాసం, విజయ విలాసం చతుర్థాశ్వాసం. 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇబ్బంది పడకూడదు, ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. విజయ విలాసం ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడింది. ప్రతి లెసన్ ఒక గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. ఓకేనా సార్? వర్షం అనే లెసన్ ఉందా? ఉంది కదా? వర్షం అనేటటువంటిది ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? వర్షం అనేటటువంటిది ఏ పుస్తకం నుండి గ్రహించబడింది చెప్పండి? పాలవెల్లిలోనిది. పాలవెల్లి. ఈ విధంగా మనకు ప్రతి లెసన్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ ఎక్కడి నుంచి గ్రహించబడ్డాయో నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అర్థమవుతుందన్న బాధ? ఓకేనా మాస్టర్? తదుపరి మరొక ప్రశ్న ఏంటి గురుగారు అంటే, ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది, శతకం. ఈ శతకం ఎవరు రాశారు అని అంటారు సార్. ఖచ్చితంగా ఇది అందరం నేర్చుకోవాల్సింది. 2015లోనో ఎప్పుడో అడిగాడు, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకకర్త ఎవరు? ఆడెపు చంద్రమౌళి. అవునా కదా? రాశాం, మనం కూడా రాశాం. గాంధీ తాత శతకకర్త అడిగాడు బిట్టు, సిరిసినగల్ కృష్ణమాచార్య. బిట్టు పేపర్ 2లో. ఈ విధంగా మనకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని శతకాలు నేర్చుకుంటే, ఒకే పేపర్లో అన్ని లిస్టు రాసిచ్చాను మీకు నేను. ఒకే పేపర్లో శతకాలన్నీ రాశాను. అది ఒక్కసారి నేర్చుకోండి, ఈజీగా మనకు 1 లేదా 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి మాస్టర్. నెక్స్ట్ తదుపరి ఇంకా ఏముంటాయి గురువుగారండి అంటే, ఆ పాఠంలో ఉన్నటువంటి పాత్రలు. స్నేహబంధంలో కాకి పేరు లఘుపతనకం. అవునా కదా? మ్యాచింగ్ ఇచ్చాడు, కాకి, ఎలుక, జింక అని మ్యాచింగ్ ఇచ్చాడు ఏదో టిట్లో. చిత్రాంగుడు చేశాం మనం. మంథరకం, లఘుపతనకం అని. అంటే లెసన్ లోపల ఉన్నటువంటి పాత్రలు ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. ఓకేనా మాస్టర్?
ఓకేనా. తదుపరి పాత్రలు చదవాలి. ఇంకా లెసన్ లోపల ఉన్నటువంటి క్రీడలు చదువుకోవాలి. చిర్రగోనే అనగా గిల్లిదండ అడిగారు బిట్టు. 6th క్లాస్లో ఉంది. గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు. తదుపరి వేడుకలు లేదా పండుగలు. వేడుకలు లేదా పండుగలు. బతుకమ్మ మొదటి రోజు ఏ బతుకమ్మ? ఎంగిలి పూల బతుకమ్మ. దానికి మరొక పేరు ఏ అమావాస్య అంటారు దాన్ని? అది అన్నట్టు ఏ అమావాస్య అంటారు దాన్ని? పెద్దల అమావాస్య. అవునా కాదు? దాన్ని పెద్దల అమావాస్య. అవునా? లేదా దాన్నే మహాలయ అమావాస్య అనండి. మహాలయ అమావాస్య. ఓకేనా సార్? ఈ విధంగా మనం బతుకమ్మ 4వ రోజు నానబియ్యం. 7వ రోజు ఏపకాయలు. 8 వెన్నముద్దలు. 9 సంతుల బతుకమ్మ. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళలో అడిగారు సార్, ఇప్పుడు బతుకమ్మ పండుగలో ఎవరెవరు పాల్గొంటారు? ఆప్షన్స్ ఇచ్చారు. స్త్రీలు మాత్రమే, పురుషులు మాత్రమే, వివాహం కాని యువతి యువకులు మాత్రమే, సబ్బండ వర్ణాలు మాత్రం. సబ్బండ వర్ణాలు అంటే ఇది అన్ని కులస్తులు, అన్ని మతస్థులు, అన్ని వయస్కుల వారు. ఓకేనా? వివాహితులు, అవివాహితులు ప్రతి ఒక్కరు పాల్గొనే పండుగ బతుకమ్మ. సబ్బండ వర్ణాలు అంటే టోటల్. ఓకేనా సార్? ఈ విధంగా మనకు వేడుకలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, చాలా పండుగలు ఉన్నాయి. అవునా కదా? హోలీ ఎన్ని రోజుల పండుగ? సూపర్. 10 రోజుల పండుగ. 10 రోజుల పండుగ. అంటే క్రిస్మస్ ఎన్ని రోజుల పండుగ? 3 రోజుల పండుగ. రంజాన్ ఎన్ని రోజుల పండుగ? 30 రోజుల పండుగ. మనం ఏం చేస్తాం? ఒకటే పెడతాం. క్రిస్మస్ ఒకే రోజు. 3 రోజుల పండుగ. 3 రోజుల పండుగ. టెక్స్ట్ బుక్ లో ఉంది, ఉన్నది ఉన్నట్టు చదవాలి మనం. సార్ నేను ఏకీ దిన్, నీవు చాలా జరుపుకుంటావు, నీవు లెక్కలేదు, నాకు టెక్స్ట్ బుక్ లెక్క. నేర్చుకోవాలి. ఓకేనా సార్? తర్వాత పాత్రలు, క్రీడలు, వేడుకలు ఇవన్నీ మనకు తెలంగాణలో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలలో ప్రతి ఒక్క దగ్గర ఇవన్నీ మనకు అక్కడక్కడ తారసపడ్డాయి. అవి ఖచ్చితంగా పరీక్షలు ఇస్తారు మాస్టారు, చదువుకోవాలి. ఓకేనా? మనం కూడా బోధించడం జరుగుతుంది. తర్వాత టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల గురించి ఖచ్చితంగా చదవాలి. ఓకేనా? ముఖ్యమైన వ్యక్తులు. కాకతీయ అనే పత్రిక ఎవరిది? కాకతీయ పివి నరసింహారావు. ఓకేనా సార్? ఓకేనా? గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి. మీరు నమ్ముతారు నమ్మరో, గోల్కొండ పత్రిక డేట్ అడిగాడు. టెట్లోనూ డిఎస్సిలో డేట్ 1926 May 10 అని డేట్ అడిగాడు. అంటే వ్యక్తులు, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ మనము పాఠ్య పుస్తకంలో ఉన్నాయా లేవా? ఓకేనా సార్? కొమరం భీం యొక్క నినాదం జై జవాన్ జై కిసాన్. అది లాల్ బహదూర్ శాస్త్రి. జల్ జమీన్ జంగల్. ఇంకో నినాదం అడిగాడు. ఇది భలే ఆప్షన్. సూపర్. మా గూడెంలో మా రాజ్యం. టెక్స్ట్ బుక్ లో 6th క్లాస్ లో ఉన్నాయండి. ఇవి ఎక్కడున్నాయి, ఏం చెప్తున్నారు అనుకోవద్దండి. అన్ని పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు నేర్చుకోవాలి. అర్థమవునా గురుగారు? ఓకేనా సార్? గద్వాల్ కోటను నిర్మించినది సోమనాద్రి. ఉందా లేదా లక్షణం? సోమనాద్రి, చిందు ఎల్లమ్మ, సురవరం ప్రతాపరెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కాళోజీ నారాయణరావు సార్, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఓకేనా గురుగారు? కంచర్ల గోపన్న ఉంది 6th క్లాస్ లో. కంచర్ల గోపన్న, వీటి గురించి మనము నేర్చుకోవాల్సింది. ఓకేనా సార్?
మరి ఏమి అసలు టెక్స్ట్ బుక్ అంతా నేర్చుకోవాలి, అసలు ఏమి వదలాలి, టెక్స్ట్ బుక్ లో ఏమి వదిలేసేయాలి, ఏమి చదవకూడదు అని అంటే కొన్ని విరామకాల సద్వినియోగం కోసం, హాస్యాస్పదం కోసం, పిల్లలకు హాస్యం కోసం పెట్టేటటువంటి కొన్ని లెసన్స్ ఉంటాయి. అవి మాత్రం వదిలేస్తే సరిపోతుంది. ఉదాహరణకి ఎలుకమ్మ పెళ్లి అని ఉందా? ఎలుకమ్మ పెళ్లి అసలు టెక్స్ట్ బుక్స్ చూసామన్నా? అవునా, వద్దులే. ఎలుకమ్మ పెళ్లి, www.karanami.com అటువంటి లెసన్స్ తో మనకు నిమిత్తం లేదు. అది ఇప్పుడు కూడా, ఎందుకంటే అది హాస్యాస్పదం కోసం పెట్టబడినది. అంతేకాని కాళోజీ నారాయణరావు చదవను నేను, ఇది ఉపవాచకంలో ఉంది అంటే కుదరదు. ఉపవాచకం కూడా చదవాల్సిందే. ఉపవాచకంలో కూడా ఉపయోగకరమైనటువంటి వ్యక్తులు, పండుగలు, క్రీడలు, ఆటలు ఇవన్నీ మనకు ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకేనా గురుగారు? ఓకేనా? ఈ ఉపవాచకంలో కొన్ని హాస్యాస్పదమైనవి అవి వదిలేసుకుంటే సరిపోతుంది. మనం తదుపరి పాత్రలు, క్రీడలు, వేడుకలు, వ్యక్తులు, ఇంకా ఏమైనా మనకు ఉన్నటువంటి పండుగలు, ఇంకా ఏముంటాయి టెక్స్ట్ బుక్ లో? ఇంకా శతకం వచ్చిందా? శతకం మొత్తం ప్రక్రియ, ఇతివృత్తము, ఆ పాఠం రచించిన కవి, ఆ లెసన్ ఎక్కడి నుంచి గ్రహించబడింది, ఆ కవికి సంబంధించిన ముఖ్యమైన రచనలు, బిరుదులు, ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి శతకాలు, ఆ లెసన్ లో ఉన్నటువంటి పాత్రలు, ఆ లెసన్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు, ఇంకా టెక్స్ట్ బుక్ లో ఉన్న క్రీడలు ఏమున్నాయి, వేడుకలు, పండుగలు, వ్యక్తులు, ఇవన్నీ మనం చదివితే టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళం అవుతాం సార్. ఒక 7-8 ప్రశ్నలు వస్తాయి గురుగారు. టెట్లోనూ ఉంటాయి మరియు హెచ్జిటిలోనూ ఉంటాయి. ఓకేనా? ఇది మొదట ఏ తరగతి ప్రారంభం చేద్దాం? 6వ తరగతి నుంచి 10 వరకు వెళ్దామా? 10వ తరగతి ప్రారంభం చేసి 10, 9, 8, 7, 6 అలా అవుతాం. 6th నుంచి 10th వరకు వెళ్దాం. ఓకేనా సార్? ఈజీగా అయిపోద్ది 8 వరకు. సూపర్. అయితే సార్ 6వ తరగతి అనేటటువంటి మనము చర్చించుకున్నాం. ఓకేనా? నోట్స్ రాయడం కుదరదు, నోట్స్ రాయలేరు. ఓకేనా? నోట్స్ రాయలేదు, అందుకే పీడిఎఫ్ ఇచ్చాను నేను. మీరు పీడిఎఫ్ తెచ్చుకోలేదు. నేను తెచ్చుకోమని మెసేజ్ కూడా పెట్టాను కదా. నీ మెసేజ్ ఎవరు చదువుతారు? ఒక్కరు కూడా తెచ్చుకోలేదు, కనీసం ఒక్కరు. ప్రింట్ 8, 9 పేపర్లు ఇచ్చాను అంతే. రాయడం కాదు, నేను ఒక పీడిఎఫ్ పెట్టాను, అది చిరాకు తెచ్చుకోండి. రాసుకున్నావా? సూపర్. ఓకే, 6th 7th ఇప్పుడు అయిపోద్ది. మధ్యాహ్నం తెచ్చేసి వెరీ గుడ్. నేను కొత్తగా వచ్చాను, 12 సంవత్సరాలు నేను. కాదు బుజ్జి, ఇప్పుడు ఆ పీడిఎఫ్ ఎలా మీ చేతిలో ఆ పేపర్ ఉంటే ఫ్రీగా అయిపోద్ది. ఇప్పుడు రాయడం కుదరదు. బ్రేక్ లో నాకు తెచ్చుకోవాలి. బ్రేక్ ఇస్తాం కదా, బ్రేక్ లో తెచ్చేసుకోండి. అసలు పీడిఎఫ్ వచ్చిందా ఫోన్లోకి? సంతోషం. ఫోన్ ఓపెన్ చేయండి, ఫోన్ ఓపెన్ చేయండి. రాయడం కుదరదు. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా మాస్టర్? రైట్. 6వ తరగతిలో మొదటి పాఠం ఏమిటా? అభినందన. అభినందన అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? గేయము అనాల్సిందే. క్వశ్చన్ ఎలా అడుగుతానండి? గేయం అనే ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠ్యాంశమును గుర్తింపుము. చెప్పండి ఆన్సర్. అభినందన. అసలు గేయం అంటే ఏమిటి? ఎక్కడైనా డెఫినేషన్ రాసుకోండి. పాడుకోవడానికి వీలుగా అనాలి. పాడుకోవడానికి వీలుగా, రాగయుక్తంగా, రాగయుక్తంగా మాత్రా ఛందస్సు కలిగి
ఛందస్సు కలిగి ఉంటున్నది గేయం. ఇప్పుడు చెప్పండి, గేయం అనగానే ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉంటుంది అండి గేయం? పాడుకోవడానికి వీలుగా ఉంటుంది, రాగయుక్తంగా ఉంటుంది, మాత్రా ఛందస్సు కలిగి ఉంటుంది. మాత్రా ఛందస్సు అనగా నీకు చెప్పాను నేను, మాత్రల ఆధారంగా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మాత్రా ఛందస్సు సృష్టికర్త గురజాడ అప్పారావు గారని, అవునా కదా? ఈ విధంగా మనం అప్పుడు చెప్పడం జరిగింది ఛందస్సులో. సరే, మాత్రా ఛందస్సును కలిగి ఉండేది ఏది? చెప్పండి ఆన్సర్. గేయం. ఈ గేయంకు సంబంధించినటువంటి అభినందన అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటారు సార్? ఇది ఒక్కటి బట్టి పట్టాలి, దేశభక్తి. ఈ భక్తి క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఈ విధంగా సంధిస్తాడు. చూడు, దేశభక్తి ఇతివృత్తంగా గల పాఠ్యాంశమును గుర్తింపుము. అభినందన లేదా అభినందన యొక్క ఇతివృత్తం తెలుపుము. దేశభక్తి. 4 ఆప్షన్స్ ఇస్తాడు వాడు. శ్రమ, గౌరవము, దేశభక్తి, అభినందించుట, ఏదేదో ఇస్తాడు. మనం ఏం చేస్తాం? అభినందన, అభినందించుట, దీనికి సరిపోయింది అని పెట్టేస్తాం. రాంగ్ ఆన్సర్. ఏమిటది? దేశభక్తి. అభినందన అనేటటువంటి పాఠం యొక్క కవి పేరు ఉంది, చెప్పాలి. శేషం లక్ష్మీనారాయణాచార్య. శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు కరీంనగర్ జిల్లా నగునూరు అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మనకన్నీ అందులో ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఓకేనా గారు? అయితే ఈ శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు రచించినటువంటి స్వరభారతిలోని స్వరభారతి అనాలి, స్వరభారతి అనే గేయ సంకలనం నుండి గ్రహించబడింది వెంకట అభినందన. ఇప్పుడు చెప్పండి, అభినందన ఎక్కడి నుంచి గ్రహించబడింది? స్వరభారతిలోనిది. బట్టి పటాలి. ఓకేనా సార్? ఏ భారతి? స్వరభారతి. సార్, ఎప్పుడు నిద్రలో లేపి అడిగినాను ప్రక్రియ, ఇతివృత్తం, కవి పేరు, అది ఎక్కడి నుంచి గ్రహించబడింది. ఈ 4 చదివితే ఖచ్చితంగా నీకు 4 నుండి 5 మార్కులు వస్తాయి. ఒక బిట్టు ప్రక్రియ, ఒక బిట్టు ఇతివృత్తం, ఒక బిట్టు కవి పేరు, ఒక బిట్టు ఎక్కడి నుంచి గ్రహించబడింది. ఇది బట్టి పట్టాలి సార్. ఓకేనా? నేను పీడిఎఫ్ ఇచ్చింది కూడా అదే, షార్ట్ అండ్ స్వీట్ గా. శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు స్వరభారతి అనే గేయ సంకలనం రచించడం జరిగింది. స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకున్నటువంటి లెసన్ ఏంటంటే అభినందన. ఈ శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు స్వరభారతి నుండి తీసుకున్నటువంటి మరొక లెసన్ ఉంది సార్ 5th క్లాస్ లో. అది మన జెండా. ఏ జెండా? మన జెండా. ఏ క్లాస్ అది? 5th క్లాస్. ఇప్పుడు చెప్పు, స్వరభారతి నుంచి 2 లెసన్స్ పెట్టారు మనకు తెలంగాణలో. ఏమిటండి? మన జెండా, అభినందన. 2 కవి ఎవరు? శేషం కరీంనగర్ జిల్లా నగునూరు. అయితే ఈ శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు ఏం రాశాడండి అని అంటే అనేక విమర్శా వ్యాసాలు రాశాడు. అనండి, అనేక విమర్శా వ్యాసాలు. గట్టిగా, అనేక విమర్శా వ్యాసాలు అన్నాలి, డ్రిల్లింగ్ చేయాలి. ఈతడు రచించినటువంటి విమర్శా వ్యాసాలు ఏ పత్రికలో వచ్చాయి? స్రవంతి అనే పత్రికలో వచ్చాయి. అనండి చూద్దాం. స్రవంతి అనే పత్రికలో వచ్చాయి. ఈ స్రవంతి అనేటువంటి పత్రికను నడిపినటువంటి సంస్థ ఇది. దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ వారు. అనండి చూద్దాం. దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ వారు. దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ వారు నడిపినటువంటి స్రవంతి అనే పత్రికలో ఎవరి యొక్క విమర్శ వ్యాసాలు వచ్చాయి? శేషం లక్ష్మీనారాయణాచార్యులు ఇచ్చారు. ఓకేనా సార్? లేదా మరొక ప్రశ్న, శేషం లక్ష్మీనారాయణాచార్యుల వారు రచించిన విమర్శ వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? స్రవంతి అనే పత్రికను ప్రచురించిన సంస్థ ఏది? దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ. తెలుగు ప్రచార సభ కాదు. ఆప్షన్స్ లో తెలుగు ప్రచార సభ, హిందీ ప్రచార సభ. మనం ఇంకా తెలుగు అని తెలుగు పెట్టేసి ప్రయత్నం చేస్తుంటాం. నేర్చుకోవాలి. అందుకే నేర్చుకుంటేనే మనం ఒకసారి వింటే, ఒకసారి మననం చేస్తే ఓహో ఇది ఇది అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఓకేనా గురుగారు? అభినందన ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే స్వరభారతి. శేషం లక్ష్మీనారాయణాచార్యులు స్రవంతిలో వచ్చినవి అంటే
విమర్శ వ్యాసం, రెండు వేరు వేరు క్వశ్చన్స్. ఓకేనా సార్? ఈ అభినందన అనేటటువంటి గేయంలో ఎవరిని అభినందించాడు కవి అంటే ఇద్దరిని అభినందించాడు. ఒక ఆయన సైనికుడు, మరొక వ్యక్తి సైనికుడు. సైనికుడు 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 అనగా జవాన్, జవాన్ సోల్జర్. సైనికుడు అనగా రైతు. సైనికుడు వ్యుత్పత్తి అర్థం రాసుకోండి. శీలముతో నేలను దున్నువాడు. చదవండి అమ్మాయి గారు ఒకసారి. శీరముతో నేలను దున్నువాడు. శీరము అనగా నాగలి, శీరము అనగా నాగలి, బ్రాకెట్ లో రైతు. రైతు. హాలికుడు అంటే వ్యుత్పత్తి అర్థం చెప్పండి. వ్యుత్పత్తి అర్థం హలముతో నేలను దున్నువాడు అనాలి. శీరముతో నేలను దున్నువాడు సైనికుడు, హలముతో నేలను దున్నువాడు హాలికుడు. రెండు వేరు వేరు క్వశ్చన్స్. ఓకేనా? మళ్ళీ రెండింటికి అర్థం ఒకటే చెప్పండి. బ్రాకెట్ లో రైట్. మన దేశానికి రెండు కన్నులు వంటి వారు ఎవరెవరట? సైనికుడు, సైనికుడు. రైతే దేశానికి వెన్నెముక, అతడలికి తెలియదు మనకు అన్నమిక అని మనం చెప్పాము అసామాన్యులు. అవునా కాదా? ఇక ఈ రైతు లేనిదే మనకు అన్నము లేదు, తెలిసిన విషయం. తర్వాత సైనికుడు లేనిదే దేశ రక్షణ లేదు. ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే కారణం సైనికుడే. తర్వాత అభినందన అనేటటువంటి గేయంలో ఉన్న అలంకారం ఏది అంటే ఆన్సర్ చెప్పండి అమ్మాయి గారు. అంత్యానుప్రాస అనాల్సిందే. అంత్యానుప్రాస చదవండి చూద్దాం. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే, శ్రమదాచని హాలికులకు. చదువు. శ్రమదాచని హాలికులకు. హాలికులు అంటే ఎవరు సార్? రైతు. రైతు శ్రమ దాచుకుంటాడా? దాచుకోడు. తన యొక్క శక్తి సామర్థ్యములన్నింటినీ కూడుకుని కష్టించి పని చేస్తాడు. శ్రమ ఎప్పుడు దాచుకోడు రైతు. శ్రమ దాచని హాలికులకు, తల వంచని సైనికులకు. సైనికుడు తల వంచుతాడా? తల వంచాడు. తల వంచితే వాడు సైనికుడు ఎందుకు అవుతాడు? మనలాగా పంతులో గిద్దులో అవుతాడు. అవునా కదా? తల వంచని సైనికులకు, శ్రమదాచని హానికులకు, తల వంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. చెప్పండి. చందనాలివే, వందనాలివే. ఏ అలంకారం? గట్టిగా. చందనాలు గంధం, సుగంధం, సుగంధభరితం. సుగంధం, సుగంధభరితమైనటువంటి చందనం అనగా. ఈ విధంగా మనము ఎవరెవరికి చందనాలు అర్పిస్తున్నామో సైనికునికి సైనికుడు. శ్రమ దాచని వాడు హాలికుడు. చెప్పాలి. హాలికుడు. తల వంచని వాడు వీళ్ళిద్దరు భారతదేశానికి, భరతమాత పురోగతికి ప్రాతిపదికలు అనగా వీరిద్దరే చిహ్నాలు. దేనికి? భరతమాత అభివృద్ధికి అని చెప్పిన కవి ఎవరు? సైనికుడు అనగా రైతు. రుధిరం అనగా రక్తం. రుధిరం అనగా రక్తం. సేద్యం, సేద్యం అంటే వ్యవసాయం. స్వేదం, చెమట. ఇటువంటి ఆవేశమైనటువంటి నిర్ణయాలు పరీక్షలో తీసుకోకూడదని చెప్పడం కోసమే ఆ ప్రశ్న అడగడం జరిగింది. సార్ లెసన్ ఎలా చదివాము?
సింపుల్ గా ప్రక్రియ, ఇతివృత్తము, కవి పేరు. ఆ లెసన్ ఎక్కడి నుంచి గ్రహించబడింది? ఆ రెండో లెసన్ చెప్పండి అమ్మాయి గారు. స్నేహబంధం. ఏ బంధం? స్నేహబంధం అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకు చెందినది? కథ అనాల్సిందే. కథ. కథ. స్నేహబంధం అనే పాఠం యొక్క ఇతివృత్తము తెలుపును. నైతిక విలువలు అనాల్సిందే. స్నేహబంధం అనేటటువంటి పాఠం రచించిన కవి ఎవరు? పరవస్తు చిన్నయ్య సూరి. స్నేహబంధం ఎక్కడి నుంచి గ్రహించబడింది? మిత్రలాభంలో. ఇంత సింపుల్ చూడండి. మిత్రలాభం. ప్రతి దగ్గర ఈ 5 బట్టి పట్టాల్సిన ప్రతి లెసన్ దగ్గర ఆ పీడిఎఫ్ లో కూడా ఆ 5 ఉన్నాయి. రాసేటటువంటి పని లేకుండా అది తెచ్చుకునే ప్రయత్నం చేయండి బ్రేక్ లో. ఓకేనా గురుగారు? లేదు మీరు చేయలేని పరిస్థితిలో ఉంటే డైరెక్టర్ గారికి చెప్పా తెచ్చిస్తాడు. లాజిక్ లా కోర్సు నేర్చుకుంటే మనకు చాలా పాఠాలు అవుతాయి కాబట్టి ఏం ఉంటుంది, పర్వాలేదు. ఒక 2-3 సార్లు మననం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, స్నేహబంధం అన్నది ఏమిటట? కథ. కథ పెద్దగా ఉంటుంది, కథానిక చిన్నగా ఉంటుంది. కథలో వస్తువు ముఖ్యం, కథానికలో శైలి ముఖ్యం. కథానికలో ఏది ముఖ్యం? శైలి ముఖ్యం. కథలో వస్తువు కంటెంట్ ముఖ్యం. తర్వాత స్నేహబంధం అనేటటువంటిది నైతిక విలువలను తెలుపుతూ ఉంటుంది. మంచి స్నేహం వల్ల ఖచ్చితంగా మనకు మంచి విలువలు ఉంటాయని తెలియజెప్పడం కోసం, విద్యార్థులకు తెలియజెప్పడం కోసం ఉద్దేశంగా నేపథ్యంగా పెట్టిన పాఠం ఏది అంటే స్నేహబంధం. ఇంకా కవి గారి గురించి ఏమీ లేదు, చాలా సంతోషం. అయితే ఒక చిన్న కథ వినండి. విష్ణు శర్మ అనేటటువంటి సంస్కృత పండితుడు ఉన్నాడు. ఈ విష్ణు శర్మ అనేటటువంటి వాడు ఏం చేశాడు? గురుగారు సంస్కృతంలో ఏం రాశాడు చెప్పాలి? పంచతంత్ర కథలు అనాలి. పంచతంత్ర కథ ఏ భాషలో? సంస్కృత భాషలో రాశాడు విష్ణు శర్మ. ఈ విష్ణు శర్మ అనేటటువంటి పండితుడు సంస్కృతంలో పంచతంత్ర కథలను రచించడం జరిగింది. ఎందుకు రచించాడు అంటే, దక్షిణ భారతదేశాన్ని 5వ శతాబ్దంలో అమరశక్తి అనేటటువంటి ఒక రాజు పరిపాలన చేశాడు. రాజు పేరు. ఈ రాజుగారికి 3 పుత్రులు ఉన్నారు. ఈ పుత్రులు అత్యంత అజ్ఞానులు. ఎవరు? అమరశక్తి యొక్క పుత్రులు. అమరశక్తి ఎవరు? రాజుగారు. ఈయన కింగ్. ఆయన పిల్లలకు బుర్ర లేదు. ఎంత బాధ. తదుపరి రాజ్య పరిపాలన చేసేవారే, అవునా కాదా? రాజవంశం తర్వాత పరిపాలన దక్షత చేయాలి, పరిపాలన దక్షత ఉండాలి, పరిపాలన చేయాలి. ఇంత అజ్ఞానులుగా ఉన్నారు అని తండ్రి బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు విష్ణు శర్మ అనేటటువంటి పండితుని గురించి తనకి తెలుస్తుంది. ఈ పండితుడిని రప్పిస్తాడు. గురువుగారు ఈ విధంగా నా కుమారులను ఎలాగైనా జ్ఞానులుగా మార్చే ప్రయత్నం చేయండి అని అంటే, అప్పుడు విష్ణు శర్మ ఏం చేశారు సార్ అంటే, చిన్న ఆ పక్షులు, జంతువులు పాత్రలుగా ఉన్నటువంటి కథలను చెప్పడం జరిగింది. ఎవరికి? ఈ పిల్లలకు. ఎప్పుడైనా మనము చిన్నపిల్లలకు ఎప్పుడైనా బాగా గమనించండి మీరు, జంతువులు పక్షులు ఉన్నటువంటి పాత్రలే ఉంటాయి కథలు. మానవులు అప్పుడే రాదు. అవునా? చీమ కథ, తర్వాత ఆ కథ, ఈ కథ, కాకి కథ, ఇవి ఉంటాయి. మీరు చూడండి, ఎల్కేజీ పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు బాగా పోతుంది. ద స్టోరీ ఆఫ్ క్లెవర్ క్రాప్ అన్నాడు వాడు. మనకు అర్థం కాదు, మనం తెలుగు మీడియం. క్లెవర్ క్రాప్ ఏంట్రా? క్రాప్ అంటే ఏందిరా అంటే అది
ఏమంటున్నాను, కిండ్రకచ్చ కిండ్రకచ్చ అనద్దు అది. పీత, మీరంతా ఇలా తయారయ్యారు. పీత కిండ్రకచ్చ, పీత తెలివైన పీత, తెలుగులో కథ. కొంగను పట్టేసుకుంటుంది, కొంగను. సరే, ఈ విధంగా చిన్నపిల్లలకు ఎప్పుడైనా సరే పక్షులు జంతువుల పాత్రలు ఉన్నటువంటి అది చెప్తారు. అదేవిధంగా వీళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ అజ్ఞానులు, అనగా చిన్నపిల్లల మనస్తత్వం ఉంది ఈ అజ్ఞానులకు. కాబట్టి ఏం చేశాడైనా జంతువులు ఆ పాత్రలతో కథలు చెప్పడం వల్ల ఈ పిల్లలు జ్ఞానులుగా మారారు. తదుపరి మనకు జరిగిన విషయం తెలిసింది. ఈ పంచతంత్ర కథలు ప్రతి పిల్లవాడు చదవాలని మనకు రూల్. ఖచ్చితంగా పంచతంత్ర కథలు లేకుండా అసలు ప్రపంచం మొత్తం ఏ స్కూల్ లేదు. పంచతంత్ర కథలు దాదాపు 200 భాషల్లో అనువాదం అయ్యాయి. నువ్వు ఏ ప్రపంచ దేశం ఎక్కడికైనా వెళ్ళు, ఏ లాంగ్వేజ్ కన్నా వెళ్ళు, ఏ దేశమైనా వెళ్ళు, అక్కడ ఖచ్చితంగా ఒక పంచతంత్ర కథ ఉంటుంది స్కూల్లో పిల్లలకి. అవునా? ఈ పంచతంత్ర కథను ద ఇండియన్ విష్ణు శర్మ అనేటటువంటి వర్డ్ కూడా ఉంటుంది అక్కడ. అంత గొప్పది మన సనాతన ధర్మం. అయితే ఈ పంచతంత్ర కథలను తెలుగులోకి అనువాదం చేసిన వాడు ఎవరు సార్? గట్టిగా పరవస్తు. ఇప్పుడు చెప్పండి, పంచతంత్ర కథలను తెలుగులోకి అనువాదం చేసిన వాడు చిన్నేశ్వరి, సంస్కృతంలో రచించిన వాడు. ఓకేనా సార్? మిత్ర లాభం, మిత్ర భేదం, కాకోలుకీయం, అపరీక్ష కారకం, లబ్ధ ప్రనాశం అనేటటువంటి 5 పేర్లు పెట్టి ఈయన ఏం చేశాడు, పరవస్తు చిన్నేశ్వరి గారు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాడు. ఆ పంచతంత్రంలో మిత్రలాభం నుండి తీసుకున్నటువంటి లెసన్ ఏదగా స్నేహబంధం. ఈ స్నేహబంధంలోని పాత్రలకు సంబంధించి బిట్టు ఎప్పుడు ఒకటి వస్తుంది సార్. ఆ పాత్రలు బట్టి వదిలేదు. ఓకేనా సార్? ఇప్పుడు చెప్పండి, కాకి ఎలా ఉంటుంది? కాల అనండి, కాల పోలేదు, బ్లాక్. ఓకేనా? కాల. ఇప్పుడు చెప్పు, కాఫర్, కాకి, లాఫర్, లఘు పతనకం, లఘు పతనకం. కోడ్ చెప్పండి, కాల. ఇక మర్చిపోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు మరొక పాత్ర ఉంటుంది సార్, జింక. అప్పుడే జింక రాద్దామా, లాస్ట్ రాద్దాం? ఎలుక. ఇంకా ఇంకో పాత్ర తాబేలు. ఇంకో పాత్ర జింక. ఓకేనా సార్? ఇప్పుడు కాల అనండి. ఇప్పుడు చచ్చా జజ్జా అనాలి. చచ్చా జజ్జా. ఇదేమిటో చచ్చా జజ్జా. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, జింక పేరు చిత్రం. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు అందులో. చాచి, జీజీ, చచ్చా జజ్జా. తోడిది చచ్చా జజ్జా. ఇప్పుడు ఇదేమిటో తత్తా తత్తా. ఇది చచ్చా జజ్జా, ఇది తత్తా తత్తా. తత్తా అంటే తాబేలు, తత్తా అంటే మంతర. ఇంకా మిగిలినది ఏమిటో ఇంకా దీనికి కూడా అవసరం. అండర్లైన్ చేసుకుని తత్తా చచ్చా జజ్జా కాల. మ్యాచింగ్ ఇస్తాడు సార్, మ్యాచింగ్ చేయమంటారు. సింపుల్. మనకు ఒక 2-3 ఐడియా వస్తే మిగిలినవి మనం రాయవచ్చు. తర్వాత వేటగాడు ఉంటాడు. పాత్రలోనే రాయండి, వేటగాడు. వేటగాడి పేరు ఏమీ లేదు, వేటగాడే. రాజకుమారుడు ఉంటాడు, రాజకుమారుడు. రాజా కుమారుడు ఉంటాడు. చెప్పండి, కాకి పేరు. కాకి పేరు లఘుపతనకం. ఎందుకంత ఆవేశం? ఎలుక పేరు, తాబేలు పేరు అంతరకం.
చిత్రాంగుడు ఎవరు? జింక. ఓకేనా గురుగారు? జింక పరిగెట్టుకుంటూ వచ్చేసింది. అప్పుడు చూచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే తాబేలు. అవునా? ఎవరు నువ్వు? ఇంతగా ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు పరిగెడుతున్నావు అంటే, నా పేరు చిత్రాంగుడు, నేను రాజకుమారుడు నన్ను పెంచుకుంటూ ఉన్నాడు. రాజకుమారుడు అంతఃపురంలో పెంచుకుంటూ ఉన్నప్పుడు అంతఃపురంలో అందరూ మానవ భాష మాట్లాడుతూ ఉండడం వల్ల నాకు కూడా మానవ భాష వచ్చేసింది. నేను మానవ భాషలో ఈ విధంగా అనుకుంటూ ఉన్నాను. అన్ని జింకలు హాయిగా అడవిలో హాయిగా స్వేచ్ఛగా విహరించుతున్నాయి, అడవిలో బ్రతుకుతున్నాయి. కానీ నా బ్రతుకిలా అంతఃపురంలో క్షీణిస్తుంది అని బాధపడుతూ ఉంటే, రాజకుమారుడు నా మాటలు విని దీనికి మనం ఎలాగైనా స్వాతంత్రం ఇవ్వాలి అని రాజకుమారుడు జింకను ఏం చేశాడు? అడవిలోకి వదిలేశాడు. అలా వదిలేసినప్పుడు నా వయసు ఎంత అంటే 6 నెలలు. ఎన్ని నెలలు? జింక వయసు ఎంత? 6 నెలలు ఉన్నప్పుడు నేను అడవికి వెళ్ళాను. ఇక అప్పుడు ఏం చేశాడు? వేటగాడు నన్ను తరుముకుంటూ వెళ్ళాడు. నేను అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ దగ్గర వాలాను అని చెప్పగానే తాబేలు ఇలా అంది, ఏమి కంగారు పడక్కర్లేదు, మేము స్నేహితులం ఉన్నాం, ముగ్గురం. ఎవరెవరు? కాకి, ఎలుక, మేము ముగ్గురం స్నేహితులం ఉన్నాము, పద అని అనగానే మొదట కాకి నివారిస్తుంది. ఎవరిని పడితే వాళ్ళు మిత్రులుగా స్వీకరించడం సబబేనా అంటే, లేదు ఇది మంచిదే, పర్వాలేదు అని చెప్తారు. తర్వాత ఇంకా ఇక్కడే ఉన్నటువంటి గడ్డిని హాయిగా తిని బ్రతకవచ్చు, ఇక మనము ఇప్పటి నుంచి ముగ్గురం కాదు 4 స్నేహితులం అని ఆ విధంగా ఉంటాం. తర్వాత అంతంలోనే మరొక ఉపద్రవం వస్తుంది. ఉపద్రవం అనగా ఆపద. ఓకేనా? వేటగాడు ముందే పన్నిన వలలో మరలా చిక్కుకుంటుంది. ఎవరు? జింకే. ఓకేనా? ఇక చిక్కుకుంటుంది. అప్పుడు కాకి, ఎలుక, తాబేలు 3 ప్రణాళిక వేసుకుని ఎలాగైనా కాపాడాలి. అవునా కాదా? ఎవరిని కాపాడాలి? మిత్రుని కాపాడాలి. మంచి మిత్రుల వల్ల ఖచ్చితంగా ఏమవుతుందన్నా మిత్రలాభం అని చెప్పడం జరిగింది. ఏం చేస్తుంది? ఒక జింక మరణించినట్టుగా నటిస్తుంది, ఇది వలను కొరికేస్తుంది. అవునా కదా? కాకి ఆ జింక కన్ను గుడ్డును తింటున్నట్టుగా నటిస్తుంది. అరే ఇక వేటగాడు ఏం చేస్తాడు? అరే ఇది చనిపోయింది అనుకుంటాడు. వెంటనే అన్ని పారిపోతాయి. ఎలుక మడుగులోకి, కాకి ఆకాశంలోకి, తాబేలు మడుగులోకి, ఎలుక బిలంలోకి, తర్వాత జింక పరిగెడుతూ ఉంటాయి. వేటగాడు ఆశ్చర్యపోయి ఇలా చూస్తూ ఉంటాడు. ఈ విధంగా మంచి మిత్రుల వల్ల విద్యార్థులకు నైతిక విలువలు నేర్చుకోవాలి, విద్యార్థులు నేర్చుకోవాలి అని పెట్టబడినటువంటి లెసన్ ఏదా? స్నేహబంధంలో పాత్రలు అనేటటువంటి ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా మాస్టర్? స్నేహబంధం ఏ ప్రక్రియ? కథ చెప్పాలి. ఇతివృత్తం, నైతిక. స్నేహబంధం ఎక్కడి నుంచి గ్రహించబడింది? స్నేహబంధం కవి, వరవస్తు, లఘుపతనకం, కాకి, హిరణ్యకం, మంతరకం, చిత్రాంగుడు. మూడో లెసన్ చెప్పండి అమ్మ గారు. వర్షం ఏ ప్రక్రియకు చెందినది? ఖండకావ్యం. నాలి ఖండకావ్యం. ఖండకావ్యం అంటే ఏమిటో చర్చించుకుందాం. కావ్యము అంటే పద్యములు అని అర్థం. పద్యములన్నా కావ్యం అన్నా ఒకటే, పద్యం అన్నా కావ్యం అన్నా. కావ్యం అనగా ఏమిటి అంటే అనేక ఆశ్వాసాలు ఉంటే కావ్యం. ఉదాహరణకు ప్రథమాశ్వాసం, ద్వితీయాశ్వాసం, తృతీయాశ్వాసం, చతుర్థ ఆశ్వాసం, ఇలా ఆశ్వాసాలు అత్యధికంగా ఉంటే దాన్ని ఏమంటారండి? కావ్యం. ఏమంటారు? కావ్యం. ఎటువంటి ఆశ్వాసాలు లేకుండా అనాలి, ఎటువంటి ఆశ్వాసాలు లేకుండా ఉండేటటువంటి పద్యాన్ని ఏమన్నారు? ఖండకావ్యం అంటారు. ఖండకావ్యాలలో ఆశ్వాసాలు ఉండవు. అంటే ప్రథమాశ్వాసం, ద్వితీయాశ్వాసం అట్లా ఉండదు. ఒకటి, వర్షం అనేటటువంటిది ఎలా పడుతుంది గురుగారు? వర్షం పల్ల పడుద్ది అనండి, పల్ల పడుద్ది. అందుకే కవి పేరు ఏం చెప్పా?
పల్లా అమ్మో ఏదో ఒకటి వర్షం పల్లెంలో పట్టుకున్నారా మీరు? అవును, మరి అవన్నీ అప్పుడు మట్టి మొత్తం పల్లెం పెట్టేవాళ్ళం కింద. మాకు కూడా బాగా గుర్తు. వర్షం పల్ల పడుతుంది కాబట్టి ఏ కవి? పల్లా గురుగారు. వర్షం నీళ్ళు ఎలా ఉంటాయి? పాల వలె ఉంటాయి. కాబట్టి ఈ పాఠం పాల వెల్లిలోనిది. పాల వెల్లి అనేటువంటి ఖండకావ్యంలోనిది పాలు. వర్షం నీళ్ళు ఎలా ఉంటాయి? పాల వలె ఉంటాయి. కాబట్టి ఎక్కడి నుంచి గ్రహించబడింది? పాల వెల్లి. ఓకేనా సార్? వర్షం యొక్క ఇతివృత్తము చెప్పండి. ప్రకృతి చిత్రణ. మాలి ఈ చిత్రణ. వర్షం పడుతూ ఉన్నప్పుడు ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు ఉంటాయి. ఆ చిత్రణను తెలిపినటువంటి లెసనే వర్షం. ఏముండదు అందులో, ఈ వర్షం బట్టి పట్టాలంతే. చెప్పండి. వర్షం అనాలి, ఖండకావ్యం, ప్రకృతి చిత్రణ, పల్లా దుర్గయ్య, పాలవెల్లి. పల్లా దుర్గయ్య గారి గురించి ఎప్పుడు టెట్టులోను మరియు డిఎస్సిలోను ఒక బిట్ వస్తుంది. చెప్పండి ఏమిటారు? గంగిరెద్దు గంగిరెద్దు అడిగింది. ఓకేనా సార్? ఉస్మానియా యూనివర్సిటీ నుండి మొట్టమొదటిసారిగా ఎంఏ తెలుగు పట్టా పొందిన కవి ఎవరు? ఇది నాకు బిట్ కావాలి. ఫస్ట్ ఎంఏ తెలుగు ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ 1942. 1942లో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పట్టా పొందిన తొలి వ్యక్తి పల్లా దుర్గయ్య. ఇది మనకు ఇంపార్టెంట్. 2 డిఎస్సి బిట్లే, 2 హెచ్టి బిట్లే, 2 టెట్ బిట్లే. మాస్టర్ ఎలాగైనా బట్టి పట్టండి, మరలా కూడా అడుగుతాం. ఓకేనా సార్? ప్రబంధంపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే పల్లా దుర్గయ్య. దేనిపైన సార్? ప్రబంధం అనేటటువంటిది మనకు 16వ శతాబ్దం ఉంటుంది. 16వ శతాబ్దం నాటి ప్రబంధ వాగ్మయం, తద్వికాసం అనేటటువంటి అంశం పైన ఈయన పిహెచ్డి పరిశోధన చేయడం జరిగింది. ఇది మనకున్నటువంటి బుజ్జి చిన్న ఇంపార్టెంట్. ఇక వర్షన్ లెసన్లో ఏముంది గురుగారు అంటే బాగా వినండి. పల్లా దుర్గయ్య గారి ప్రత్యేకత ఏమిటంటే సున్నితమైన హాస్యంతో ఇతని వర్ణన ఉంటుంది. ఎలా ఉంటుందట? సున్నితమైన హాస్యం. వర్షన్ లెసన్లో ఏమంటున్నాడు అంటే, నిన్న మొన్నటి దాకా ఆకాశంలో లేవు కదా, పుట్టియు పుట్టగానే మీసలు దువ్వుచుంటివి. పుట్టగానే మీసాలు ఏం చేస్తున్నావు? దువ్వుతున్నావు. నిన్న మొన్నటి వరకు వేసవి కాలం, అసలు వర్షమే లేదు. కానీ పుట్టగానే ఇక వర్షం ప్రారంభమైంది, మీసాలు దువ్వుచుంది. ఓ వర్షమా, నీవు ఇంత ఉగ్రరూపంగా దాల్చడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. అవునా కదా? నీవు అత్యధికంగా కురవడం వల్ల పేదవాడి గుడిసె యొక్క గుంజలు ఊగుతున్నాయా లేదా? తద్వారా పేదవాడి గుడిసె నేలమట్టం అయిపోయింది. గుడిసెలోకి బురద ప్రవేశించింది. బురద రావడం వల్ల తద్వారా విషపు పాములు, కీటకాలు, తేళ్లన్నీ వచ్చాయి. చూసావా, ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి నేను మీసాలు దువ్వకు అని సున్నితంగా చెప్తున్నాడు. ఎవరు? పల్లా దుర్గయ్య. ఓ వర్షమా, నీవు ఇంతగా రెచ్చిపోతున్నావు, కానీ నీ ప్రభావము గొప్ప భవంతులపైన, పెద్ద భవంతులపైన గాండ్రిస్తూ, గురకలు కొడుతూ నిద్రిస్తున్నటువంటి ధనికుల పైన నీ ప్రభావం చెల్లదు. ఇప్పుడు బాగా పెద్ద బిల్డింగ్ ఉంది, ధనికుడు పడుకున్నాడు, వాడికి ఎంత వర్షం కురిసినను ఎటువంటి ప్రమాదం జరుగుద్ది.
ఓ వర్షమా నువ్వు అంత రెచ్చిపోతున్నావు, కానీ నీ ప్రభావం ధనికుల పైన చెల్లదయ్యా. పేదవాడి గుడిసె పైన, పేదవాడి జీవితం పైన ఇది పడుతుంది. కాబట్టి నీవు అంతగా రెచ్చిపోకూడదు, అంతగా కార్మబ్బులు వద్దు అని చెప్పినటువంటి లెసన్ ఏదయ్యా. ఓకేనా సార్? సుషుప్తి అర్థం చెప్పండి చూద్దాం. గాఢ నిద్ర అనాలి. సుషుప్తి అనగా గాఢ నిద్ర. చాలా సింపుల్ లెసన్ సార్. తదుపరి లెసన్ లేఖ ఏ ప్రక్రియకు చెందినది చెప్పాలి. లేదా లేఖారచన. లేఖ యొక్క ఇతివృత్తం ఏమిటి? చరిత్ర సంస్కృతి. చరిత్ర సంస్కృతి. బట్టి బట్టాల అమ్మాయి గారు తప్పదు. లేఖ రచించిన కవి ఎవరైనా ఉన్నారా? లేదు. ఓకేనా? లేఖ ఎక్కడి నుంచి గ్రహించబడింది? లేదు. అవన్నీ ఇప్పుడు చెప్పండి. లేఖ ఎవరు రాశారు, ఎవరికి రాశారు? బిట్టు చెప్పు. లేఖ ఎవరు రాశారు? సూపర్. శైలజ. లలిత లేఖ రాశారు. శైలజ ఊరు వేముల. లలిత ఊరు రంగాపురం. ఇప్పుడు చెప్పు, లేఖ ఎక్కడి నుంచి ఎక్కడికి రాసింది? వేముల నుండి రంగాపురానికి వెళ్ళాలి. చిన్న చిన్నవే సార్. ఎక్కడున్నాయి? టెక్స్ట్ బుక్ లోనే ఉన్నాయి. ఓకేనా సార్? మనం ఏం చేస్తాం? లేఖ మొత్తం 5 పేజీలు ఉంటుంది, ఇంకా చదువుకుంటూ ఉంటాం. ప్రశ్న అలా ఉండదు, ఇలా ఉంటుంది. సమయం అంతా వృధా చేస్తాం మనం. వేస్ట్. వర్డ్ టు వర్డ్ ఎవరు చదవను, నేను బిట్టు టు బిట్టు చదవాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, లేఖ ఎవరు రాశారు? క్వశ్చన్ ఎలా ఉంటాడు? 6వ తరగతి 6వ తరగతి పాఠ్య పుస్తకంలో లేఖ అనేటటువంటి పాఠ్యాంశంలో ఎవరు ఎవరికి లేఖ రాశారు ఆప్షన్స్ ఇస్తాడు. శైలజ లలితకు, లలిత శైలజకు. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. అబ్బా, లేఖ మొత్తం చదివానే, 5 రోజులు చదివానే. వాడికి లాభం. నువ్వు 5 రోజులు చదివినా, 5 రోజులు కాదు, 5 సంవత్సరాలు చదివినా లాభం లేదు మాస్టర్. బిట్టు టు బిట్టు గంట సేపు చదివే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? శైలజ లలితకు లేఖ రాసింది. ఓకేనా సార్? లలిత ఎట్లున్నావు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నీవు కూడా బాగా ఉన్నావని తలుస్తున్నాను. మేము విహారయాత్రకి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళా? విహారయాత్ర. వరుసగా ఎక్కడికి వెళ్ళామో వరుసగా చెప్పండి. ఇది అడిగాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఎక్కడికి? వాళ్ళు ఫోన్ చూడట్లేకపోతున్నారు సార్. అది పీడిఎఫ్ కావాల్సిందే, పేపర్ కావాల్సిందే. పేపర్ ఉంటేనే ఎక్స్ట్రా ఏమైనా రాసుకోగలుగుతారు. ఇప్పుడు ఆ పేపర్ లేకపోతే మనకు ఎక్కువైపోద్ది. బ్రేక్లో తీసుకోండి అమ్మ, పేపర్ కావాల్సింది. ఇట్లా రాసుకుంటూ వెళ్తే అది కాదు, 10th క్లాస్ అయిపోదు. 4-5 days అయింది. సమయం ఎంత అవుతుంది? మొదట ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. ఏమి? నాగార్జున. సెకండ్ ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు హైదరాబాద్.
నాగార్జున సాగర్ నుండి వరంగల్ కరీంనగర్ వరంగల్ సార్ పక్క. ఏ క్లాస్ నుంచి? 6th క్లాస్. వరంగల్ సార్ హన్మకొండ. అదే మనం కూడా సీక్వెన్స్ రాయండి. నాగార్జున సాగర్ నుండి వరంగల్, వరంగల్ నుండి కరీంనగర్, కరీంనగర్ నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్. ఇది సీక్వెన్స్ గురించి. ఈ విధంగా విహారయాత్రకు వెళ్ళారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? నాగార్జున. ఎవరు వెళ్ళారు? శైలజ. మేము నాగార్జున సాగర్ వెళ్ళాము. అక్కడ నాగార్జున సాగర్ అనేటటువంటి ప్రాంతంలో నాగార్జున కొండ ఉంది. ఆ నాగార్జున కొండ దగ్గర ఆచార్య నాగార్జునుడు అనేటటువంటి వాడు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని స్థాపించారని మా మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన అనేకమైనటువంటివి మాకు గోచరించాయి అని చెప్పింది. సరే, తర్వాత ఎక్కడికి వెళ్ళాము? వరంగల్. వరంగల్ వెళ్ళాము. అక్కడ మేము 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, ఓకేనా సార్. తర్వాత నాట్య మంటపం, కుష్ మహల్ అనండి, కుష్ మహల్ నాట్య మంటపం, ఇంకా సార్ స్వయంభూ దేవాలయం, ఇవన్నీ మేము చూసాం. ఇక వరంగల్లో మనకు పెంబర్తి అని ఉందా? మీకు ఐడియా ఉందా? పెంబర్తి ఇత్తడి కళాఖండాల సిద్ధి పెంబర్తి. ఈ విధంగా వరంగల్ చూసాము. 1000 స్తంభాల గుడి, సంతోషం. తర్వాత కరీంనగర్. ఈ కరీంనగర్ అనేటటువంటి ప్రాంతంలో కోటిలింగాల అనేటటువంటి ప్రాంతంలో, ఏ లింగాల? కోటిలింగాల. ఈ కోటిలింగాల అనే ప్రాంతంలోనే తొలి తెలంగాణ శాసనం, కూర్క్యాల శాసనం దొరికింది. ఏ శాసనం? కూర్క్యాల. తొలి తెలంగాణ శాసనం కూర్క్యాల. ఓకేనా సార్. ఈ కూర్క్యాల శాసనం ఎక్కడ దొరికిందట? కరీంనగర్ కోటిలింగాలలో దొరికింది. ఈ కూర్క్యాల శాసనంలో కంద పద్యాలు దొరికాయి అని మా మాస్టర్ గారితో చెప్పడం జరిగింది. జినవల్లభుడు అనేటటువంటి వాడు దీన్ని వేయించడం జరిగింది. ఈ కోటిలింగాల అనేటటువంటిది శాతవాహనుల మొట్టమొదటి రాజధాని. శాతవాహన మూల పురుషుడు శ్రీముఖుడు. చెప్పండి చూద్దాం. శ్రీముఖుడు. ఇవన్నీ చూసాం. ఇక కరీంనగర్ లోనే మరొకటి చూసాము. ఏమిటి గురువు గారు అంటే బొగ్గు గనుడు. ఏ గనుడు చూసాం? బొగ్గు గనుడు. ఈ బొగ్గు గనుడు చూసిన వెంటనే మాకు ఒక పాట గుర్తుకొచ్చింది. ఆ పాట పేరు సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అనువనుమున కనిజాలే నీ తనువుకు సింగారం, సహజమైన వన సంపద సకలైన పువ్వుల పొద, సిరులు పండె సారమున్న మాగాని కదనీయద, జై తెలంగాణ జై జై తెలంగాణ అనే పాట గుర్తుకొచ్చింది. ఈ పాటను ఎవరు రాశారట? అందశ్రీ. చెప్పండి. నెక్స్ట్ హైదరాబాద్. హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ లో మేము ఏం చూసాం? చార్మినార్ చూసాము. చార్మినార్ ను దేనికి చిహ్నంగా కట్టారు? సూపర్. ప్లేగు వ్యాధికి చిహ్నంగా కట్టడం జరిగింది, నిర్మూలన కోసం. ఓకేనా సార్. చార్మినార్ అనేటటువంటిది ఒక శవాల దిబ్బ. చార్మినార్ కింద మీరు చూడండి, 1 లక్షల ప్లేగు వ్యాధితో మరణించినటువంటి శవాలు ఉంటాయి. కింద మనం నడుస్తుంది, అటు సెల్ఫీ తింటున్నామా, కింద మొత్తం ప్లేగు వ్యాధితో మరణించినటువంటి వాళ్ళు ఉంటారు. చూడలేదు రింగలేదు. ఇప్పుడు చెప్పండి, చార్మినార్ అనేటటువంటిది ఎవరు కట్టించారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటటువంటి వాడు గోల్కొండ నవాబులలో మొదటి వాడు. చివరి వాడు తానిషా. చివరి వాడు ఎవరు? తానిషా, అబుల్ హసన్ తానిషా. ఈ ప్లేగు వ్యాధి నిర్మూలనకు కట్టిన చార్మినార్ ఏ ఆకారంలో ఉంటుంది? తాబూత్ ఆకారంలో ఉంటుంది. అనండి.
తాబూత్. చార్మినార్ ఆకారం ఏది? తాబూత్. తాబూత్ బోలేతో శవపేటిక. ఏంటి తాబూత్ అనగా? శవపేటిక. మీరు చార్మినార్ ఏ ఆకారంలో ఉంటుందంటే ఈ ఆకారంలో ఉంటుంది. ఇది శవపేటిక. ఇప్పుడు ఇది చతురస్రం కాదు, దీర్ఘ చతురస్రం కాదు, వృత్తం కాదు, త్రిభుజం కాదు. ఏమిటిది? తాబూత్. దాన్ని శివపీఠిగా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా తాజ్మహల్? చార్మినార్ వెళ్ళారా? వెళ్ళలేదా? అసలు మహబూబాబాద్ దాటారా? ఆధార్ కార్డు చెల్లట్లేదా మీకు? ఫ్రీ కదా ఆధార్ కార్డు. హాయిగా ప్రశాంతంగా తిరగవచ్చు. ఇది ఓకేనా సార్? ఈ హైదరాబాద్ లోనే సాలార్జంగ్ మ్యూజియం అవునా కదా, గోల్కొండ అనేటటువంటి కోట, ఇవన్నీ మనము సందర్శించడం జరిగింది. ఇక హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చాం? మహబూబ్ నగర్ టౌన్ లో, మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రి చెట్టు ఏమిటి? పిల్లల మర్రి. ఏ మర్రి? పిల్లల. పాలమూరు జిల్లా అంట. ఈ మహబూబ్ నగర్ పిల్లల మర్రి అనే మర్రి చెట్టు ఆసియాలోనే అత్యంత 2వ పెద్ద మర్రి చెట్టట. ఆసియాలోనే 2వ పెద్ద మర్రి చెట్టట. 3000 మందికి నీడనిస్తుందట ఒకేసారి. 3000 మంది నీడలో ఉండవచ్చు. అంటే ఎంత పెద్ద మర్రి చెట్టు చూడండి. ఆ మర్రి చెట్టు యొక్క ఆది అంతము మనము కనుగొనలేము. ఆది ఎక్కడో తెలియదు, అంతం ఎక్కడో తెలియదు. మీరు ఎప్పుడన్నా వచ్చారా మహబూబ్ నగర్కి? మర్రి చెట్టు చూసారు? చూడలేదా? ఒక పని చేయండి, ఆధార్ కార్డు నాకు ఇవ్వండి, నేను కూడా తిరుగుతాను. గుర్కా వేసుకొని తిరుగుతాను. ఏం చేస్తాం? మీరు ఎలాగో దాన్ని వినియోగించట్లేదు. డిఎస్సి అయిపోయాక ఓకేనా, మొత్తం మరలా ఈ అకాడమీ విద్యా సంవత్సరం మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలు ఓకేనా, అన్ని జలపాతాలు, కట్టడాలు, వంతెనలు అవునా, ప్రతి దర్గాలు, ప్రతి చర్చి మొత్తం తిరిగినండి ఓకేనా. చరిత్ర తెలుస్తుంది మనకు. చూసా నేను అది చెప్పేది. 3000 మందికి నీడనిస్తుందట. ఇంకా ఏంటది? మర్రి చెట్టు ఓకేనా సార్. ఇక్కడే అక్వేరియం, జింకల పార్క్ కూడా చూడడం జరిగింది. తదుపరి గద్వాల్ వెళ్ళాము. ఈ గద్వాల కోటను నిర్మించిన వాడు ఎవడట? సోమనాద్రి. గట్టిగా, సోమనాద్రి అసలు పేరు పెద్ద సోమ భూపాలుడు. పెద్ద సోమ భూపాలు. ఈ పెద్ద సోమ భూపాలుడు ఎప్పుడు కోటను కట్టాడు అది చెప్పండి బిట్టు. 1750 అనాలి. 1750లో గద్వాల్ కోటను కట్టాడు. గద్వాల్ కోటలో ఉన్నటువంటి మూల విరాట్టు ఎవరు? ఆప్షన్స్ ఇవ్వను. ఆప్షన్ ఏ చెన్నకేశవ స్వామి, బి లక్ష్మీ నరసింహస్వామి, సి విష్ణుమూర్తి. రాంగ్ ఆన్సర్ చెన్నకేశవ. మీరు ఇందులో ఏ జిల్లాలు సంపూర్ణంగా తిరిగారు? నల్గొండ జిల్లా. నల్గొండలో మీసాల మల్లమ్మ అనేటటువంటి బాగుంటుంది. వరంగల్ మొత్తం తిరిగారా? 1000 స్తంభాల గురించి చూసారా? సంతోషం. రోడ్డు పైనే ఉంది. అంటే బస్సులో వెళ్ళి బోర్డు కూడా కాదు జీ. ఓకే ఓకే. భద్రకాళి టెంపుల్ చూసారా? అంత పెద్ద తల రామప్ప దేవాలయం చూడలేదు. చూసారా? ఇక్కడ గణపతి అమ్మ పడుకొని ఉంటుంది. నేను ఫోన్లో చూసాను. వరంగల్ జిల్లా. అది వెళ్దామని అనుకుంటున్నాను, అది దొరకట్లేదు అడ్రస్. వరంగల్. కరీంనగర్ వెళ్ళారా? వెళ్ళలేదు. హైదరాబాద్ వచ్చారా కనీసం? అదే హైదరాబాద్ వచ్చాను, బస్ స్టాండ్ లో ఉన్నాను. అంటే మరొక జీవి వచ్చి
తీసుకెళ్ళి భోజనం పెట్టి మళ్ళీ బస్సు దీన్ని హైదరాబాద్ రావడం అన్నారు, ఇతరులను ఇబ్బంది పెట్టడం అంటారు. హైదరాబాద్ రావడం అంటే మొత్తం సందర్శించాలి. ముఖ్యంగా సాలార్జంగ్ మ్యూజియం చాలా ఉంటుంది హైదరాబాద్, చూడండి ఎప్పుడైనా చూస్తాం. సరేనా? ఓకే. ఆరవ తరగతిలో భాగంగా 5th లెసన్ ఏమిటా? సార్ ఒకసారి PDF తీయండి ఫోన్లో. శతకాలన్నీ నేర్చేసుకుందాం. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు శతకాలన్నీ ఒకే పేపర్లో రాయడం జరిగింది. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను కోడ్తో సహా చెప్తాను, బట్టి పట్టాలి. అందుకే అవి పేపర్లు తెచ్చుకోండి, జిరాక్స్ 10 రూపాయలు అయితే అయిపోయేది అని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి మనం? దాన్ని వెడల్పు చేయాలి, మరలా స్తంభనం, వ్యాకోచం, సంకోచం, వ్యాకోచం. ఉళ్ళు మండుద్ది. ఈ సంకోచ వ్యాకోచాలు అయ్యే వరకు నా హృదయ స్పందన ఆగిపోద్ది. శతకాలు తీయండి బుజ్జి. పేజ్ నెంబర్ చెప్పాలా? 10. ఇంకా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు శతకములు కర్తలు అని లిఖించితిమా? దొరికిందా? లభించినదా? సంతోషం. నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి. సుమతి శతక కర్త ఎవరు? గట్టిగా. బద్దెన అసలు పేరు? భద్రభూపాలుడు. బద్దెన అని ఆప్షన్స్ లో ఇవ్వలేదు సార్, టెట్లో అడిగాడు బిట్టు. సుమతి శతక కర్త బద్దెన అని ఇవ్వలేదు, భద్రభూపాలుడు. మరొకసారి చెప్పండి. సుమతి శతక కర్త, బద్దెన అసలు పేరు భద్రభూపాలుడు. బద్దెన భద్రభూపాలుడు. భద్రభూపాలుడు అనువాడు ఒక రాజు. ఇతడు ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు? వేములవాడ. అనండి, వేములవాడ. వేములవాడను పరిపాలించినటువంటి ఒక చాళుక్య రాజు. ఇతడు 13th సెంచరీకి చెందినవాడు. ఎన్నో శతాబ్దం? 13వ శతాబ్దానికి చెందినవాడు. ఓకేనా సార్? వేములవాడను పరిపాలించిన చాళుక్య వంశానికి చెందిన రాజితడు. ఎవరు? బద్దెన. బద్దెన ఏ శతాబ్దం? 13. సుమతి శతకంలో ఉన్నటువంటి మకుటం ఏది? సుమతి. కీకు దీర్ఘం ఉందా లేదా? ఖచ్చితంగా దీర్ఘం ఉండాలి. సుమతి శతకంలో ఉన్న ఛందస్సు ఏది? సుమతి శతకంలో ఏ పద్యాలు ఉన్నాయి? కంద పద్యములు. ఛందస్సు చెప్పండి. కంద పద్యములు అన్ని ఇందులో ఉన్నాయి, ఇబ్బంది లేదు. నెక్స్ట్, శ్రీకాళహస్తీశ్వర శతకకర్త దూర్జటి, 16వ శతాబ్దం. మకుటం చెప్పండి. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర. రాకు దీర్ఘం ఉందా లేదా? ఖచ్చితంగా శ్రీకాళహస్తీశ్వర అనేటటువంటి మకుటంతో దూర్జటి వారు రచించినటువంటి శతకం ఏది? శ్రీకాళహస్తీశ్వర శతకం. ఓకేనా గురుగారు?